కొట్టిందమ్మా, ఏమండో చెప్పిందానమ్మా, గాలి కొట్టింది. ఈ గాలి నొప్పి బాగలేదమ్మా. లక్ష్మికి ఇస్తే డబ్బులు దాచిపెట్టిద్దమ్మా, దాచిపెట్టి పిల్లలకి ఏమన్నా వాడుకుంటుంది. మళ్ళీ వచ్చిందంటే డబ్బులన్నీ లాక్కుంటుంది అమ్మా. మామగారు పిలిచారేంటండి? అమ్మా డబ్బులు వచ్చి పెన్షన్ ఇచ్చారు, పిల్లలకి ఏమన్నా అత్తయ్య గారు చూస్తే ఏమని అంటారా? చూడలేదు తల్లి, పిల్లలకి వాడమ్మా డబ్బులు. మీరున్నారు కాబట్టి కాలు ఎలా ఉంది మామగారు? ఇదే పోటమ్మా, హాస్పిటల్కి వెళ్దాం మామగారు. ఆమె చేయి చెప్తా ఇట్రా. హాస్పిటల్ వెళ్దాం మామగారు. వద్దులేదే, అదే తగ్గిపోతుందిలే కానీ. అయ్యో పెద్దవాళ్ళు కదా, మళ్ళీ పట్టేస్తే మళ్ళీ ఇదైపోతారు కదా. అబద్ధాన్ని రాసుకుంటారు, వద్దులే అమ్మా. ఆ డబ్బులు కాస్త పిల్లలకి వాడి ఏమన్నా తీసుకొచ్చి పెట్టమ్మా. మీరున్నారు కాబట్టి మా అమ్మగారు సరిపోతుంది, లేకపోతే మా పరిస్థితి ఏంటి మామగారు? అది వస్తుంది, దాచుకోమ్మా, దాచుకో. డబ్బులు పింఛన్ డబ్బులు వస్తాయి, మా అత్తకి పింఛన్ డబ్బులు వస్తాయి. చిన్నంగా ఈ అరటిపళ్ళు ఈ కాయ పెట్టి దాని పింఛన్ డబ్బులు తీసుకోవాలి. లేకపోతే పింఛన్ డబ్బులు తీసుకొని జంప్ అయిపోతే ఏదో ఒకటి ఆలస్యం చిన్నంగా పెట్టి లాక్కుంటా. అదే పని అయింది. అటు ఇటు పోయి ఆళ్ళకి ఇవ్వకుండా కాలు బలే గిరకొట్టా. అట్టాగే చేద్దాం శాస్తి. అత్తయ్య గారు, అత్తయ్య గారు ఏం చేస్తున్నారు అత్తయ్య గారు? మీకోసం అరటిపళ్ళను కాయలు తీసుకొచ్చారు అత్తయ్య గారు. అయ్యో అసలు భలే పడ్డారండి అత్తయ్య గారు. అమ్మా ఒకటి పోటు పుడుతుందమ్మా. అట్టి కడుచుకొచ్చాకండి అత్తయ్య గారు. అట్టిపళ్ళు తినండి, లేకపోతే బొప్పాయి పండు తినండి. తింటాలి ఈ పోటుతో తినండి అత్తయ్య గారు. చేతులు గొట్ట పెట్టి పెట్టి నొప్పొచ్చండి. పింఛన్ వచ్చిందండి? రాలేదు ఇంకా. అదేంటి రాకపోతుంది పింఛను? తెల్లారిపాటి వెళ్ళి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారుగా. ఇంక రాలేదమ్మా, అది నెట్ ఆగిపోయింది అన్నారు, రాలేదు. నెట్ ఆగిపోయిందా? బొడ్లు ఏమైనా దోపుకున్నావా? లేదమ్మా,